బీజేపీ హైకమాండ్ తన రాజీనామాను ఆమోదించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నిర్ణయం తాను ఏ పదవి కోసమో లేదా అధికారం కోసమో తీసుకోలేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారని రాజాసింగ్ చెప్పారు. హిందుత్వానికి సేవ చేయడానికే తాను పుట్టానని చెప్పిన రాజాసింగ్ తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటానని అన్నారు. సమాజ సేవ, హిందువుల హక్కుల కోసం తన గొంతు వినిపిస్తానని చెప్పారు రాజాసింగ్. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ రాజీనామాని బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. అయితే ఈ నేపథ్యంలో రాజాసింగ్ తన రియాక్షన్ ని తెలియజేశారు. ముఖ్యంగా హిందుత్వానికి సేవ చేయడానికే తాను పుట్టానంటూ తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పనిచేస్తాను అంటూ కూడా రాజాసింగ్ తెలియజేశారు. బీజేపీ హైకమాండ్ తన రాజీనామా లేఖను ఆమోదించిన నేపథ్యంలో తన నిర్ణయం ఏ పదవి కోసమో లేదా ఇంకొక దానికోసమో ఆశపడి చేసినటువంటి ఇది కాదు. తాను హిందుత్వం కోసం బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం కోసం కొన్ని లక్షల మంది కార్యకర్తలు కృషి చేస్తున్నారని, వాళ్ళ కృషి నిర్వీర్యం కాకూడదు అన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లుగా, వారి యొక్క కష్టం నిర్వీర్యం అవుతుంది అన్న తన ఆవేదనని, తన యొక్క భావనని తెలియజేసే క్రమంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లుగా రాజాసింగ్ తెలిపారు. అయితే హిందుత్వానికి మాత్రం తన సేవ కొనసాగుతుంది అంటూ కూడా రాజాసింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. చూసుకోవచ్చు, బీజేపీకి సంబంధించి ఏదైతే రాజాసింగ్ రాజీనామా చేశారో ఆ రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఈ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం పట్ల కొద్దిసేపు క్రితమే ఆయన కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన ఘాటుగా స్పందిస్తారు అనుకున్నప్పటికీ కూడా కొంత నెమ్మదిగానే స్పందించడం జరిగింది. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. ప్రజాసేవ చేయడం, దేశ సేవ చేయడం మరియు హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. గతంలో బీజేపీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీకి వరుసగా 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ పార్టీ కోసం బీజేపీ అధికారులు అంటే నాయకులందరూ సహకరించిన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నా రాజీనామాను ఆమోదించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కలలు మరియు పగలు రాత్రి పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల మనోభావాలను నేను ఢిల్లీకి తెలియకపోవచ్చు. నేను ఈ నిర్ణయం ఏ పదవి లేదా ఏ అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదు. అంటే రాజీనామా అనేది నేను ఏ పదవి కోసమో లేదా అధికారం కోసమో వ్యక్తిగత స్వార్థం కోసం ఈ నిర్ణయం తీసుకోలేదు అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం కనబడుతుంది. అదేవిధంగా నేను హిందుత్వానికి సేవ చేయడానికి పుట్టాను, నా చివరి శ్వాస వరకు కూడా హిందుత్వం కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. హిందుత్వం మరియు సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఎల్లవేళలా పూర్తిగా భక్తి శ్రద్ధలతో నిజాయితీగా పనిచేస్తాను. నా చివరి శ్వాస వరకు కూడా సమాజానికి, హిందూ సమాజ హక్కుల కోసం నా వంతుగా కృషి చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికలకు సంబంధించి ఏదైతే 30వ తేదీన గత నెల 30వ తేదీన నామినేషన్ సందర్భంగా రాజాసింగ్ కూడా నామినేషన్ వేయడానికి వచ్చింది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. రాజాసింగ్ నామినేషన్ను తీసుకోలేదు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. పార్టీ పైన, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి లీడర్ల పైన కూడా అనేక ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, నేను గత 11 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా నా పట్ల సరైన విధంగా పార్టీ నేతలు పనిచేయడం లేదు, నన్ను చేరినప్పటి నుండి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నేను పార్టీకి రాజీనామా లేఖ రాస్తున్నాను, దాన్ని కిషన్ రెడ్డికి అప్పగించి వెళ్తున్నానంటూ కూడా ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే రాజాసింగ్ చేసినటువంటి రాజీనామాను అప్పటి అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి నేషనల్ పార్టీకి పంపించినటువంటి పరిస్థితి. ఈరోజు నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన రాజాసింగ్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తూ నాకు ఇప్పటివరకు అవకాశం ఇచ్చిన పార్టీకి, అదేవిధంగా నాకు సహకరించినటువంటి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నా చివరి శ్వాస వరకు కూడా హిందుత్వం కోసం, హిందూ సమాజం కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాజాసింగ్ ఇక బీజేపీలో ఆయన ప్రస్థానం నేటితో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన ఎక్కడో కొంత బీజేపీలోని శ్రేణులు అయితేనేమి, అదేవిధంగా హిందుత్వ శ్రేణులు అయితేనేమి రాజాసింగ్ తోటి జాతీయ పార్టీ చర్చలు జరుపుతుంది, ఆయనను బుజ్జగిస్తుంది, రాజీనామాను వెనక్కి తీసుకునే విధంగా చేస్తుందంటూ కూడా కొంతమంది నమ్మకంతో ఉండేవారు. కానీ ఆ నమ్మకం కూడా ఇప్పుడు పూర్తిగా
పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ పార్టీ ఆయన రాజీనామా చేయడం, అదేవిధంగా జాతీయ పార్టీ దాన్ని ఆమోదించడంతో ఇక బీజేపీకి రాజాసింగ్కు తెగదెంపులు అయినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మరొకటి మిగిలిన అంశం ఏంటంటే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా లేదా? అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి తరుణంలో అక్కడ గోషామహల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీతో గెలిచినటువంటి పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి రాజాసింగ్ అంతే నిబద్ధతతో బీజేపీ పార్టీ కూడా పార్టీకి ఏ విధంగానైతే రాజీనామా చేస్తాడో తన పార్టీ వల్ల సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేయని పక్షంలో బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీకి